మాట్లాడేటప్పుడు పక్కలు పట్టించుకోకపోతే ఎంత కోపం వస్తుందో తెలుసా? అదే కోపం టీవీలో యాక్ట్ చేసిన వాళ్ళకి వస్తే ఎంత ఫనీగా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు మాస్ అవినాష్ along with కేబు కార్తిక్. So let's welcome them. ఏం కసి ముద్దో తెచ్చింది ఏదో చలి చుమ్మా 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 ఏం కసి ముద్దో గిచ్చింది ఏదో ఏమంటే మీకు విషయం తెలుసా? ఏంటి? ఒక్క ముద్దు పెడితే 1000 ఏనుగుల బలం వస్తుందంట. ఓహో అవునా? ఏంటి ఆలోచిస్తున్నారు? 1000 ఏనుగుల బలం కోసం జిరాఫీకి ముద్దు పెట్టాలని ఆలోచిస్తున్నా. ఏం మాట్లాడుతున్నారండి? హలో, నా కర్మ కాలి నేను పెళ్లి చేసుకున్నా కానీ నా రేంజ్ వేరు తెలుసా? ఏంటో రేంజ్? రాజమౌళి గారు వచ్చి కథ చెప్పి హీరోగా చేయమన్నారు. అవునా? ఏంటో కథ చెప్పండి. ఇప్పటిదాకా చెప్పింది అదే కథ. చూడు చూడు ఎవరో రాశారు చూడు. వాడిని పెళ్లి చేసుకుని 10 సంవత్సరాలు అవుతుంది. పొద్దున్న తింటున్నాడు, రాత్రి పడుకుంటున్నాడు, ఏం ఉపయోగం లేదు. అదేంటండి నిన్న రాసినప్పుడు పేపర్కి వచ్చింది. టీవీ చూడాలి. నమస్కారం, నా పేరు దయ్య, నాకు లేందే అది. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. వెండి తెర నుంచి బుల్లితెరలో అడుగుపెడుతున్న సన్నీ లియోన్, భయాందోళనలో జబర్దస్త్ యాంకర్లు. ఇకపై నిద్ర రావడానికి నిద్ర మాత్రం అక్కర్లేదు, బిస్కెట్ ఇచ్చేస్తే చాలు, ఇట్టే నిద్ర వస్తా అంటున్నా నా బాబు గారు. ఓవర్ యాక్షన్ అవినాష్ స్కిట్ కూడా. ఇకపై ఓవర్ యాక్షన్ మానేస్తానంటున్నా అవినాష్. ఇద్దరు అభిమానులు ఆత్మయత్నం. ఇకపై ఓవర్ యాక్షన్ మానేస్తానంటున్నా అవినాష్. ఇద్దరు అభిమానులు ఆత్మయత్నం. ఆత్మహత్య ప్రయత్నం. అబ్బా నువ్వే చెప్పాలి. మరి చూస్తుంటే ఈ రోజు న్యూస్. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనంతపురం జిల్లాలో రమేష్ వచ్చా ఊరికి? ఓకే ఓకే ఓకే, సాయంత్రం నుంచి వెళ్తాలే. రాష్ట్ర ముఖ్యమంత్రి అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3 వచ్చాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. జూబ్లీన్స్ క్యాన్సర్ పంజాగుట్ట నుంచి రావాలి, అర్థమైందా? నేరుగా వచ్చావంటే బంజారా హిల్స్. పని పాటలేదా? నాకు పని పాటలేదా? ఉండాలి నువ్వు. అరే కాదురా, అక్కడ నీ న్యూస్ ఇప్పటికి 4 సార్లు చెప్పి ఆత్మహత్య ఎత్తామని. ఎవరి కోసం చెప్పా? మా కోసం. ఎవరి కోసం? నా మోహన ఉందా? మోహన్లానే ఉంది. నేను అక్కడ న్యూస్ చెప్తుంటే అరే సురేష్ గా ఎవరికి కావాలా? బుల్టన్ టైం అని చెప్పి లుంగి కట్టుకొని వచ్చారా? ఎవరి కోసం వచ్చా? మా కోసం. న్యూస్ చూడు. వీడేంటి టీవీలోకి వెళ్ళి బయటకు వచ్చి మరి కొట్టాడు? రాష్ట్ర ముఖ్యమంత్రి అనంతపురం జిల్లాలో. రమేష్ వచ్చే స్ట్రైట్ గా వచ్చి లెఫ్ట్ తీసుకో. ఫోన్ నిన్ను. హలో, ఏరా తమాషాలుగా ఉందా నీకు? రే అప్పులు ఎప్పుడు ఇస్తావు? అప్పు కోసం అడిగితే ఎవరిస్తారా నీకు అప్పు? ఎవరిస్తారు? కోడికి ఇస్తే గొట్టగా నువ్వు నీ బతుకు చెడ. ఏంటి నా మీద కేసు పెడుతున్నారా? వద్దు. జిల్లాలో ఏంటండి అలా ఏడుస్తున్నారు? ఆ టీవీలో నుంచి వాడు వచ్చి కొట్టాడు తెలుసా? పిచ్చిదాల్లా కనబడుతుంది నీ కంటికి. ఎప్పుడు పనికి ఛానల్ చూస్తా ఉంటారు. మా ఆడవాళ్ళకి కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి, చూడేసుకోవాలి కదా. వంట ప్రోగ్రామ్ అనుకున్నా పెట్టు. హైదరాబాద్ దమ్ బిర్యానీ. ముందుగా హైదరాబాద్ దమ్ బిర్యానీ చేయడానికి కావాల్సిన పదార్థాలు: గ్యాస్ ఉంది, అగిపెట్టె అది కూడా ఉంది, బౌల్ కూడా ఉంది, దాల్చిన చెక్క అది కూడా ఉంది. మరి మీరు చూసినట్టయితే హైదరాబాద్ దమ్ బిర్యానీ రెడీ. దమ్ బిర్యానీ అలా చేయాలి. మేము ఎప్పుడు ఉండేవా? నీ మొహమేం కాదు, వాళ్ళు ఊరికే చెప్తారండి. వాళ్ళు కూడా హోటల్ నుంచి పెట్టుకొచ్చి అలా షో చేస్తుంటారు. అలా అనొద్దు, నీకు తెలియదు. వాడి మొహం. హైదరాబాద్ దమ్ బిర్యానీ నేను హోటల్కి తీసుకొచ్చి పెట్టానా? నువ్వు చూసావా? చూస్తాను ఒక్క ముఖం వేసుకో. నువ్వు టీవీ నుంచి ఎలా వచ్చావయ్యా? నా ఇష్టం.
చెప్పాడంటే నమ్మావా నువ్వు? ఇప్పుడు ఎలా అండి? రా, నేను చెప్తున్నా. వాడు వచ్చేలోపే టీవీ ఆఫ్ చేయి. ఆఫ్ చేసేయండి. ఇదేంటి టీవీలో నుంచి వచ్చి ఇలా బాగుతున్నాడు వాడు. ఓ మై గాడ్. ఎవరు వచ్చారు? సుబ్బారావు గారికి డబ్బులు ఇచ్చాను కదా, ఇవ్వడానికి వచ్చిండు వెళ్ళండి. టీవీ ఎవరు ఆఫ్ చేయమన్నారు? ఏయ్! చెప్పమని నిన్ను. టీవీ ఆఫ్ చేస్తే మరి మీరు ఎలా వచ్చారు? పక్కింటో టీవీ ఆన్ చేసిండు, పక్కింటో టీవీ ఆన్ చేసిండు. నువ్వు టీవీ ఎందుకు ఆఫ్ చేస్తావు నువ్వు? ఏమనుకుంటా మీరు? మీ ముక్కంటి ఎంత ఉంది? మీ ముక్కంటి ఎంత ఉంది? ఆ డైలాగ్ ఉంది స్కిట్ లో. ఇది ఫ్లోర్ ఎందుకు వేసావు? దెబ్బ పడడానికి గట్టిగా పడాలి. నా భార్య సార్ అది. భార్య ఎలా కొడతారు మీరు? చంపేస్తా టీవీ ఆఫ్ చేస్తా నేను. టీవీ ఆన్ చేసా. ఏంటిది ఇప్పుడు? పాటలు. అందరికి నమస్కారం. ముందుగా నేను ఎంచుకున్నటువంటి పాట నిలవదే మది నిలవదే. అబ్బా గానం ఎస్పి బాలు గారు, రచన ఎవరో నిలవదే సొగసులు చూసి దేవదాసే సౌండ్ తగ్గిస్తున్నా. కాళిదాసై నిలవదే మది నిలవదే సిరి సొగసులు చూసి. గీతా మాదిరి వాడు తింటావు, నేను మారుతున్నా. ఎవరా నువ్వు? సౌండ్ పెట్టు. ఇంకో పాట సరస అది. వెళ్ళి వంట చేయిపో. ఏరా ఏంటి సంగతులు? సూపర్ కూర్చో. ఖాళీ కూర్చున్నావు? ఖాళీగా ఏముంది? టీవీ పెట్టి చూద్దాం. నమస్కారం. వాతావరణం సమాచారం గురించి ఈ వాతావరణ విషయాలు చెప్తారు, వేస్ట్ రా. బంగాళాఖాతంలో అల్పపీడనం, రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు ఇప్పుడు బయటపడుతుంది. పెద్ద జోగిరా ఇది. వీళ్ళు వర్షాలను ముట్టారా? వర్షాలు పడవు. ఎండ కొడుతుంది అంటారా? వర్షాలు పడతాయి. బాగా చెప్తారా, మీకు తెలియట్లే. బొంగు వాడు నాకు దొరకాలి అని వాడికి మామూలుగా ఉండదు. అన్ని రాంగ్ ఇన్ఫర్మేషన్. టీవీలో ఉండాలిగా. వర్షం పడుతుంది, వినవా? బయట వర్షం కనబడుతుంది నీకు? టీవీలో మేము అన్ని ఫోకస్ చేసి అన్ని కనుగొని మేము వర్షాలు ఎప్పుడు ఉంటాయి, ఎండ ఎప్పుడు కొడుతుంది, ఎండ కొడుతున్నాయి కదా మేము. సార్ మా ఇంటికి వచ్చిన బంధువు సార్ గురించి తెలుసు కదా నువ్వు చెప్పాడికే. మీ టీవీలో దయ్యం ఉందిరా. టీవీలో దయ్యం ఉందా? మా ఆవిడ లోపలికి వెళ్ళింది. ఈ టైంలో పని మర్చి ఉంటే ఎంత బాగుండేదో. అయ్యగారు అమ్మగారు వంటింట్లో ఉన్నారు. మన మాటలు వినకుండా టీవీ సౌండ్ పెంచుతాయి కదా. అయితే పెంచండి. ఆ టీవీ నాకు వద్దే మార్చదు. టీవీ నాకు కంఫర్ట్ లేదు. అది సార్ మార్చేయడం ఏంటి సార్? నాకు ఇది చెప్పేటప్పుడు చేతులు చాలా ఇబ్బందిగా ఉంది. టీవీ మార్చిన కద్దది. టీవీ మార్చడం సార్, మా అత్తగారు పెట్టింది. చెప్తారా? మార్చడం డబ్బులు ఉండాలి కదా. ప్లాస్మా ఎల్ఈడి టీవీ వస్తే మార్చదు. సార్ టీవీ ఆన్. ఈనాడు ముఖ్యాంశాలు ఏంటంటే, ఏం సార్ మంచం మీద కూర్చొని చేస్తున్నారేంటి? నా ఇష్టమయ్యా. నువ్వు పడుకొని టీవీ చూస్తావు కదా, నీ పడుకొని నువ్వు చెప్పుకుంటా. ఈ పని మనిషి ఒకటి పోతే అటే పోద్ది, రానే రాదు. ఎక్కడుందో ఏంటో. అయ్యగారు ఇంట్లో పనులు ఇంకా అలాగే ఉన్నాయి. అలానే ఉంటే నువ్వు ఇలా. అమ్మగారు ఇంట్లో ఉన్నారు. మన మాట వింటే చంపేస్తారని చెప్పాను కదా. ఏంటమ్మా నీకు అర్థం కావట్లేదు. నీ దగ్గర మన మాటలు వినకుండా టీవీ సౌండ్ పెంచుతా. ఓకేనా? అలాగే, ఓకేనా? అలాగే. టీవీ ఆన్. అందరికీ నమస్కారం. మనం చూసినట్టయితే ఇప్పుడు ఇంట్లో వాడుకోవడానికి చాలా మనం ఇలాంటి కుర్చీలు వాడుతుంటాం. సౌండ్ పెంచుతా నాకు. ఇంకా పెంచిన మా ఆవిడకి గొంతులు వస్తుంది. ఎవరు సౌండ్ పెంచుకున్నారా? నువ్వు ముద్దు పట్టుకోవడానికి నా సౌండ్ పెంచుతావా? సార్ ఇంట్లో పోతున్నారండి. బయటగా మీ ఆయన ఏం చేస్తున్నారు సార్? ఏమైందండి? మీ ఆయన పని మనిషి ముద్దులు ఆడుతున్నాడే. నువ్వేం చేస్తున్నావు? అన్నీ జరుగుతుంటే నువ్వేం చేస్తున్నావు? అంటే ప్రతి విషయం చెప్తావు రాండి. ఇంక రండి. సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదని ఒకటి. నీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ మిగతా అన్ని చెప్తావు కానీ ప్రతి ఒక్కటి అన్ని విషయాలు పుల్ల పెడతావు కానీ విషయాలు పుల్ల పెట్టా.
ఏమన్నావు అందంగా ఉండవా నువ్వు అందంగా ఉండవా? ఏయ్! వార్తలు ముఖ్యం నాగ్ బాబు సార్ నేను బాగా చేశారా టీవీలో నుంచి వచ్చి నువ్వు మాట్లాడుతుంటే ప్రతి బిట్టు పేలింది. వెరీ గుడ్. రోజా గారు నాకు టూ మచ్ అనిపించింది. అసలు టీవీలోంచి బయటకు వచ్చి ఆయన చెప్పేటివన్నీ వినాలా? కొట్టేస్తావా? బాగుంది, ప్రతి పంచు వెళ్ళింది. Thank you. వెరీ నైస్.